శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్య లహరిలో ఈరోజు మనం 61వ శ్లోకానికి వచ్చాం. 61వ శ్లోకం. असौ नासावंशः तुहिनगिरिवंशध्वजपटी त्वदीयो निदीयः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताः शिशिरकरनिश्वासगडितं समुद्यायतासां बहिरपि स मुक्ता मणिधरः. మనకు అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణంలో అమ్మవారి యొక్క కళ్ళు, చెవులు, చెవి కుండలాలు అన్నీ వర్ణించారు. ఇప్పుడు అమ్మవారి యొక్క ముక్కు భాగానికి వచ్చేసారు. మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అనే 2 పదాలతో అమ్మవారి యొక్క నాసికను మరియు అమ్మవారి నాసిక ఆభరణాన్ని వర్ణించారు లలితా సహస్రనామంలో వసిన్యాద్యావతరు. ఆ 2 పదాలకు వ్యాఖ్యానంగా మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. అక్కడ మనకేం చెప్పారు? నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అమ్మవారి యొక్క ముక్కు దూలం ఎలా ఉందంటే అప్పుడే వికసిస్తున్నటువంటి సంపంగ పువ్వులాగా ఉందని వర్ణించారు. మరియు తారాకాంతి తిరస్కారి, తారల యొక్క కాంతిని కూడా తిరస్కరించే రకంగా అమ్మవారి యొక్క నాసాభరణం ఉందని చెప్పి వర్ణించారు వాళ్ళు. ఇక్కడ కూడా ఆదిశంకరాచార్యులు ఇంకా గొప్ప చెప్తున్నారు. అసౌ నాసావంశః తుహినగిరివంశధ్వజపటీ. అమ్మవారిని ఏమనిపిస్తున్నాడు? తుహినగిరి వంశధ్వజపటి. తుహినం అంటే మంచు, గిరి అంటే కొండ, మంచు కొండ. ఆ హిమాలయాలు, హిమవత్ పర్వతం, ఆ పర్వతం యొక్క వంశం, వాళ్ళ వంశానికి, హిమవంతుడి యొక్క వంశానికి ధ్వజపటి. ధ్వజం అంటే జెండా, ఆ జెండాకుండే పట్టి అంటే వస్త్రం. అంటే ఏమని చెప్తున్నారు అక్కడ అర్థము? ఆ యొక్క హిమవంతుడి యొక్క వంశమునకే కీర్తి పతాకంలాగా ఉన్నావు తల్లి నువ్వు అని చెప్తున్నాడు. అంటే ఆయన వంశము, ఆమె పుట్టిన తర్వాతే, ఆయన తపస్ఫలంగా అమ్మవారు పుట్టిన తర్వాతే హిమవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పి అందరికి తెలిసి వచ్చింది. కాబట్టి ఆ హిమవంతుడి కుమార్తెగా పుట్టి తల్లి ఆ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టావు. నీ వల్ల ఆ వంశానికి కీర్తి వచ్చింది. అటువంటి ఓ తల్లి, త్వదీయో నీకు సంబంధించినటువంటి అసౌ అమ్మాయి కనిపిస్తోంది. నాసావంశం వంశః. నాసం అంటే ముక్కు. అమ్మ ఈ కనిపిస్తున్న నీ ముక్కు, వంశము అంటే వెదురుగడ. నీ యొక్క ముక్కు ఎలా ఉందంటే వెదురుగడలాగా ఉంది. వెదురుగడ అంటే మనం చూసే పెద్ద పెద్ద వెదురుగడలు కాదు, బాగా పండిపోయిన ముదిరిపోయినటువంటి ఆ యొక్క చాలా ప్రాచీన కాలం ఉన్నటువంటి ఆ వెదురుగడకి చివరి భాగాలు సన్నగా ఉండి 2 బొక్కలు ఉంటాయి దానికి. అటువంటి నాసా దండం అంటే పొడుగ్గా ఉండడం నాసాదండం అంటారు. ఈ నాసా దండం ఎలా ఉందంటే ఆ యొక్క 2 రంధ్రములు ఉన్నటువంటి ఆ వెదురు గడలాగా ఉందమ్మా అని వర్ణిస్తున్నారు. దేంతో పోలుస్తున్నారు? వాళ్ళు నవచంపక సంపంగి పూతో పోల్చారు లలితా సహస్రనామంలో.
కానీ ఈయన వెదురుగడతో పోలుస్తున్నారు. వెదురుగడ కూడా ఎటువంటిది, చాలా పసుపచ్చగా ఉండి అది బాగా నున్నగా ఉండి గుండ్రంగా ఉండేటువంటిది, ఆ 2 రంధ్రాలతో ఉండి గుండ్రంగా ఉండేటువంటిది. అంత అందంగా ఉండే ఒక వెదురుగడతో పోలుస్తున్నాడు అమ్మవారి ముక్కుని. ఇంకా అమ్మ అటువంటి నీ ముక్కు నేదియా నాకు చాలా దగ్గరగా కనిపిస్తోంది. ఆయన ధ్యానంలో దర్శిస్తున్నాడు, అమ్మవారి ముక్కును చూస్తున్నాడు. చూస్తున్న ముక్కు ఎలా ఉందట, వెదురుగడలాగా ఉంది. అటువంటి నీ యొక్క ముక్కు చాలా అందంగా ఉంది. అటువంటిది నేదియ నాకు సమీపంగా ఉంది, నేను దగ్గరగా చూస్తున్నాను దాన్ని, నీ ముక్కును నేను చూస్తున్నాను. అమ్మ అటువంటి నీ ముక్కు ఏం చేస్తుంది, ఫలతు ఫలమస్మాకముచితం. అమ్మ ఎవరైతే నీ ముక్కును దర్శిస్తారో అటువంటి వాళ్ళకి ఏమైపోతుంది, అస్మాకం మాకు, ఫలముచితం మాకు తగినటువంటి, మనకు మన అర్హతకు తగినట్టుగా ఫలం ఇస్తుంది. అమ్మవారిని ఎవరైతే ముక్కు ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తారు. కానీ ఆ కోరికలు ఎలా తీరుస్తారట, అర్హతను బట్టి ఇస్తారట అమ్మవారు. వాడికి ఆ కోరిక మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం ఉదయం లేచి, కానీ అన్ని కోరికలు తీర్చాలంటే మనకు అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్న వాటిని మాత్రమే అమ్మవారు తీరు. అర్హత అంటే ఏంది, ధర్మబద్ధంగా అడగాలి. మనం దానికి తగిన వాళ్ళమా కాదా అని ఆలోచించకుండా అడగకూడదు. అడిగే విధానం అంత బాగా అడగాలి. అలా నువ్వు నీకు అడగడం చేత రాకపోయినా ఆమె ఇచ్చేది మాత్రం నీకు తగిందే ఇస్తుంది. అది అటువంటి కోరికలు తీరుస్తుంది. ఆ ముక్కు అమ్మవారికి ఉన్నట్టు ముక్కును ధ్యానం చేసిన వాడికి వచ్చే ఫలితం ఎందుకు చెప్తున్నాడు. అమ్మవారి ముఖంలో ముక్కును సపరేట్గా ధ్యానం చేసేవాడికి ఏం ఫలితం వస్తుందట, వాడు కోరిన కోరికలు తీరుతాయి. అవి కూడా వాడి శక్తికి తగినట్టుగా తీరుతాయి. అటువంటి భాగ్యం కలిగిస్తుందట ఆ ముక్కు యొక్క ధ్యానం. అమ్మ నీ ముక్కులో వహత్యంతర్ముక్త. మనకి ఇక్కడ ఆదిశంకరాచార్యులు ప్రకృతిలో ఉండే విషయం చెప్తున్నారు. ప్రకృతిలో ఏముంటుందంటే, ఇప్పుడు చూసిన వాళ్ళకి తెలియాల్సింది ఆ విషయము. మనం ఇప్పుడు చూడడం లేదు కాబట్టి మనకు తెలియదు. కానీ పాత కాలంలో ఆ వెదురు గడల్లో ముత్యాలు ఉండేవి. బాగా చాలా పాత పడిపోయిన వెదురు దాంట్లో ముత్యాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ కొన్ని ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటాయి, మళ్ళీ చేపల యొక్క మొప్పల్లో ఉంటాయి. ఇంకా వడగళ్ళ వాన పడినప్పుడు ఆ వానలో కూడా ఒక్కోసారి ముత్యాలు పడుతుంటాయి. ఇంకా పాము యొక్క పడగలో కూడా ఉంటాయి ముత్యాలు. ముత్యపు చిప్పలో మామూలుగా ముత్యం ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలుగా అది పంది యొక్క కూరల్లో కూడా ఉంటాయట. కాబట్టి అవి ఎక్కడో మనకు అన్నీ కరెక్ట్గా కనిపించవు, కానీ ఉన్నాయి మొత్తానికి. ఈయన అవన్నీ దర్శించిన వాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, వెదురుగడలో సహజంగానే ముత్యాలు ఉంటాయి. కాబట్టి అందుకనే అమ్మవారి ముక్కును ఆయన వెదురుగడతో పోలుస్తున్నాడు. పోల్చి చెప్తున్నాడు, అమ్మ నీ ముక్కు వెదురుగడ కదా, వెదురుగడలో సహజంగా ఏముంటాయి, ముత్యాలు ఉంటాయి, దాని నిండా ముత్యాలు ఉంటాయి. కాబట్టి నీ ముక్కు కూడా వెదురుగడ కాబట్టి వహత్యంతర్ముక్తా, వహతి ఉన్నాయి, అంతర్ముక్తా లోపల ముక్కు లోపల, ఆ ఎడమ ముక్కు లోపలంతా కూడా అమ్మవారి ముక్కులో ముత్యాలు ఉన్నాయట. ఉంటే శిశిరకర నిశ్వాస గళితం. ఓమ్మా నీ శిశిరకర నీ ముక్కుతో, కుడి ముక్కుతో గాలి పీల్చి ఎడమ ముక్కుతో వదులుతుంటాం మనం. కుడి పక్క ఉండే పీల్చడాన్ని దాన్ని సూర్యనాడి అని, ఎడమ పక్క ఉండేదాన్ని చంద్రనాడి అని మనం యోగ శాస్త్రం చెప్తాను మనకి. కాబట్టి అమ్మ శిశిరకర నీ యొక్క ఎడమ భాగంలో ఉండే ముక్కు నుంచి, శిశిరకర అంటే చంద్రనాడి, ఆ చంద్రనాడి నుంచి నువ్వు నిశ్వాస గాలి వదిలితే గడితం జారింది, దాంట్లోంచి ఒక ముత్యం జారిపోయింది. నీ ముక్కులో దండిగా ముత్యాలు ఉన్నాయి. ఆ ఎడమ ముక్కులో నీవు గాలి వదిలినప్పుడు
ఆ ముక్కులోంచి ఎడమ ముక్కులోంచి ఒక ముత్యం జారి వచ్చేసి సమృద్ధ్యాయతాసాం అమ్మ సమృద్ధిగా దండిగా ఉన్నాయి నీ ముక్కులో ముత్యాలు. అందువల్ల ఏమైపోయింది, ఆ గాలి పీల్చి వదిలేటప్పుడు ఆ నిట్టూర్పు ఆ వదిలే గాలి వేగానికి ఏమైపోయింది, ఎత్తాసాం ఆంట్లో ఉండే ఆ సమృద్ధిగా ఉండే ముత్యాల్లో నుంచి ఒక ముత్యము బహిరపి బయటకు వచ్చేసి సముక్త మణిధర. అమ్మ అదేమైపోయింది, నీ ముక్కుకు ఆభరణంగా అయిపోయిందమ్మా, ఒక ముత్యం బులాకిలాగా అయిపోయింది. చూడండి బులాకి, అమ్మవారు ముక్కుకు పెట్టుకున్న బులాకి. ఆ బులాకి ఎట్టొచ్చిందంటే కరెక్ట్గా బులాకి పెదవుల పైనే ఉంటుంది, పెదవుల పైన. మీకు లలితా శాస్త్రం బుక్లో కూడా చూసుకోవచ్చు, దాంట్లో ఉంటుంది. అమ్మవారి పెదవుల పైనే ఉంటుంది ఆ బుల్లాకి. కాబట్టి అది చూసి చెప్తున్నాడు ఆయన, అమ్మా నీ ముక్కులో అంత ముత్యాలు దండిగా ఉండడం వల్ల నువ్వు గాలి వదిలినప్పుడు ఒక ముత్యం వచ్చేసి నీ ముక్కుకు ముక్కెరగా మారిపోయిందమ్మా, ముక్త మణిధర. అలా అయిపోయింది తల్లి అని చెప్తున్నాడు. అంటే ముక్కును వెదురుగడతో పోల్చి చూపించాడు. మళ్ళీ అమ్మవారి ఆభరణాలు కూడా మనకు చూపించేశాడు. ఎలా చూపించేశాడు, ఆ అమ్మవారి వెదురుగడలో ఏ విధంగా అయితే ముత్యాలు ఉంటాయో అలాగే నీ ముక్కుల్లో కూడా ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలు దండిగా ఉన్నాయి. దండిగా ఉండడం వల్ల ఏమైపోయింది, నువ్వు గాలి పీల్చి వదిలినప్పుడు దాంతోపాటు ఒక ముత్యం బయటకు వచ్చేసి ఈ బులాక్గా మారిపోయింది. నాసాగ్రే నవమౌక్తికం కృష్ణ పరమాత్మ చెప్తారు. అలాగే ఆ అమ్మవారికి ముక్కు యొక్క మొదటిలో అగ్రభాగంలో ముత్యం ఉంది, ముత్యం పెట్టబడింది, బులాగ్గా పెట్టబడింది, అడ్డవాసరా అంటారు దాన్ని. అట్లా వచ్చి ఆ ముక్కులోంచి వచ్చి అది కాస్త ముత్యం ఆభరణంగా మారిపోయిందమ్మా. అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అమ్మవారి యొక్క నా ఆశాభరణం ఎలా ఉంది, తారల యొక్క కాంతిని జయించే రకంగా ఉందని చెప్పారు. దాన్ని చూపిస్తున్నారు. నీ ముక్కులో ఉండే ఒక ముత్యమే బయటకు వచ్చి అది ముత్యము ముక్కెరగా మారిపోయిందమ్మా అని చెప్పి వర్ణిస్తున్నారు. అంటే మొదటి 2 లైన్స్లో ఏమో అమ్మవారి యొక్క పెట్టుకున్నటువంటి ముక్కు ఎలా ఉందో వర్ణించారు. అమ్మవారు పెట్టుకున్న ఆభరణాన్ని మిగతా 2 వాక్యాల్లో వర్ణించారు. అంటే మనం ముక్కును దర్శిస్తే నీకు వచ్చే ఫలితం కూడా చెప్పేశాడు. ఏమొస్తుంది, కోరిన కోరికలు తీరుతాయి, అవి కూడా నీకు తగినవైతే తీరుతాయి. అంటే నువ్వు ధర్మంగా అడిగితేనే ఆ కోరికలు తీరుతాయి, అది కూడా చెప్పేశాడు, ఫలితం కూడా చెప్పేశాడు శ్లోకంలో. ఇది మనకు చెప్తున్న విషయం. ఇప్పుడు మనం గమనిస్తే మనం కూడా మనకు కూడా ఇడా పింగళ నాడులు ఉంటాయి. ఇడా నాడి వచ్చే సూర్యనాడి, పింగళ నాడి వచ్చి సూర్యనాడి, ఇడా నాడి అంటే వచ్చి చంద్రనాడి. ఈ రెండిట్లో మధ్యలో సుషుమ్నా నాడిగా అమ్మవారు ఉంటారు మనలో. అటువంటి ఆ తల్లి ముక్కులో ఏమున్నాయట, వామనాడి ఎడవ భాగంలో ఉండే ముక్కుకి లోపల ముత్యాలన్నీ ఉన్నాయి. ఆ ముత్యాలు అమ్మవారు గాలి వదిలినప్పుడు బయటకు వచ్చి ఆ ముక్కెరుగా మారిపోయింది అని చెప్పి వర్ణించేశాడు. వర్ణించడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు మనం అమ్మవారి ఎదురుగడగా ఉండే ముక్కును దర్శించాం. మళ్ళీ ఆ ముక్కులోంచి ముత్యాలు ఉన్నట్టు చూసాం. ఆ ముత్యాల్లోంచి ఒక ముత్యం బయటికి రావడం చూసాం. అది కాస్త ముక్కెరుగా మారడం చూసాం. ఇవంతా ధ్యాన ప్రక్రియ. మన చేత యోగ శాస్త్రంలోనే ధ్యాన ప్రక్రియని అంతా కూడా ఆయన చేయిస్తున్నాడు. అది ఆయన లక్ష్యం. అది ఎవరైతే అలా చూస్తారో అటువంటి వాళ్ళకు వచ్చే ఫలితం కూడా చెప్పేశాడు. ఏమొస్తుంది, కోరిన కోరికలు తీరుతాయి, అవి కూడా ఉచితమైన కోరికలు. అంటే ఉచితమైనవి తగినవి, అర్హతను బట్టి ఇస్తుంది. నీకు అర్హత ఉందా, ఆ అర్హత తగినట్టుగా అడిగావా, ఇస్తుంది. లేదా నీకు అర్హత కల్పిస్తుంది అమ్మవారి. కల్పించి నీ కోరిక తీరుస్తారు. అటువంటిది అమ్మవారు. కాబట్టి ఆ విషయాన్ని చెప్తూ ఈ శ్లోకాన్ని మనకి తెలియజేశారు ఆదిశంకరాచార్య గారు. ఇది సౌందర్య లహరిలోని 61వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు.